మంచిగా వర్షాలు కురిసి పాడి పంటలతో గ్రామ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ హనుమాన్ దీక్షాపరులు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో హనుమాన్ దీక్షాపరులు లోక కళ్యాణార్థం కోసం హనుమాన్ విగ్రహాన్ని గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. ఈ క్రమంలో ప్రతి గడప గడప నుండి మహిళలు మంగళహారతులతో ఆంజనేయ స్వామికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ దీక్షాపరులు భజనలు, సంకీర్తనలు చేస్తూ చిన్న పెద్ద తేడా లేకుండా భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. బీజేపీ నేత గొట్టెముక్కల సురేష్ రెడ్డి హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనను ఆశీర్వదించారు. ఆర్టీసీ బస్సు టిప్పర్ ఢీకొనడంతో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ డ్రైవర్ అప్రమత్తతతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆర్టీసీ బస్టాండ్ మూలమలుపు వద్ద మంత్ర డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుకు పెద్దపల్లి వైపు వెళుతున్న టిప్పర్ ఢీకొనడంతో పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు కరీంనగర్ వైపు వెళ్తుండగా టిప్పర్ వాహనం ఢీకొట్టగా అందులో ఉన్న ప్రయాణికులకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న సుల్తానాబాద్ పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రాంత సహజ వనరులను కొల్లగొడితే నేతలంతా చూస్తూ ఊరుకుంటారేమో కానీ నేను మాత్రం సహించబోనని ఈ ప్రాంత అభివృద్ధి కోసం పోరాటం చేస్తానని అన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టెముక్కల సురేష్ రెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ఫంక్షన్ హాల్లో గొట్టెముక్కల సురేష్ రెడ్డికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్దపల్లి జిల్లాలోని మానేరు వాగులో గత ప్రభుత్వం అక్రమంగా ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఈ ప్రాంత సహజ వనరులను దోచుకెళ్లి సాగు తాగునీటికి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ గొట్టెముక్కల సురేష్ రెడ్డి మానేరు పరిరక్షణ సమితి పేరుతో ఈ ప్రాంత వనరులను కాపాడేందుకు తన సొంత ఖర్చులతో ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసి అక్రమ ఇసుక రవాణాను నిలిపివేసేందుకు ఈ ప్రాంత ప్రజలు, మానేరు పరివాహక ప్రాంత రైతులు గొట్టెముక్కల సురేష్ రెడ్డికి ఆత్మీయ సన్మాన సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘనంగా సన్మానించారు. మాజీ జెడ్పీటీసీ గుర్రాల మల్లేశంతో పాటు బీజేపీ నేతలు,
మానేరు పరివాహక ప్రాంత ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నీకు